అనంతపురం జిల్లా ఉరవకొండ బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని దశల వారీగా 23 లక్షల రూపాయలు కాజేశాడు. ఇందిరానగర్ కాలనీకి చెందిన విజయలక్ష్మి అనే మహిళ 7వ తరగతి వరకు చదువుకుంది. ఫేస్బుక్ లో పరిచయమైన ఆగంతకుడు ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాలని కోరగా సెప్టెంబర్ నెలలో ఆమె 4,30,000 రూపాయలు పంపించారు. మోసం చేస్తున్నాడన్న అనుమానంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేసింది. ఆమెను నమ్మించడానికి ఆగంతకుడు ఆమె అకౌంట్కు ఆర్టీజీఎస్ ద్వారా 8 లక్షల రూపాయలు పంపాడు. అతన్ని పూర్తిగా నమ్మిన విజయలక్ష్మి విడతల వారీగా 23 లక్షల రూపాయలు పంపారు. 2 రోజుల తర్వాత ఆగంతకుడి ఫోన్ ఆఫ్ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. 3 నెలల క్రితం ఫేస్బుక్ లో ఏమైనా ప్రొడక్ట్స్ షేర్ చేస్తే అమౌంట్ వస్తాయని ప్రొడక్ట్స్ షేర్ చేస్తే ఒక వ్యక్తి కాల్ చేసి జాబ్ కావాలంటే నేను ఇప్పిస్తాను మెసెంజర్ ద్వారా కాల్ చేసి ఆమెని ఐసిఐసిఐలో బ్యాంకు మీరు 7th క్లాస్ కాబట్టి టెలికాలర్ గా జాబ్ ఇప్పిస్తాను దానికి కొంచెం ఖర్చు అవుతాయని చెప్పేసి ఆమెను ఆ విధంగా జాబ్ ఇప్పిస్తాను ఇచ్చేసి ఆల్మోస్ట్ 23,03,000 రూపాయలు ఆమెతో అమౌంట్ ఫోన్ లో స్కానర్ ద్వారా డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఫర్దర్ కూడా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ జాబ్ ఇవ్వలేదు కాబట్టి నిన్న వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. అతను ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తాను చీఫ్ హెడ్ ఆఫీస్ లో అని చెప్పాడు. ఆమెకు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ లో టెలికాలర్ గా జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. మెసెంజర్ ద్వారా కాల్ చేసినప్పుడు అతని పేరు అక్షయ్ నందన్ అని పేరు చెప్పడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన మేము అతని పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.